హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డిలైట్ఫుల్ డిన్నర్ ప్లేట్లో సాల్మన్ ఫిష్ని 2 వేస్గా ఎలా మన డిన్నర్లో తినొచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్ ఫ్రై, ఇంకా ఆస్ప్రాగస్ ఫ్రై అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సాల్మన్ ఫిష్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఈ సాల్మన్ ఫిష్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆస్ప్రాగస్ని కూడా కొంచెం బటర్లో గార్లిక్ ఫ్రై చేసుకొని దాంట్లో ఈ ఆస్ప్రాగస్ ఫ్రై చేసి లైట్గా సోయా సాస్ని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాల్మన్ ఫిష్ మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్, అలాగే ఈ ఆస్ప్రాగస్ మనకి ఫైబర్ రిచ్ ఫుడ్. హెల్దీగా తినాలనుకునే వారికి, అలాగే స్టైలిష్గా సర్వ్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి కాంబో. సెకండ్ వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, మనం ఎక్కువగా ఫిష్ ఫ్రైలోకి పప్పుచారు కానీ లేకపోతే రసం కానీ చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ రసం అయితే చేసుకున్నాను. ఇప్పుడు జరిగే మాస్టర్ చెఫ్ ఇండియా ప్రోగ్రాంలో మన తెలుగు కంటెస్టెంట్ అయితే స్ట్రాబెర్రీ రసం అయితే చేసింది. జడ్జెస్కి అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ స్ట్రాబెర్రీ రసం అయితే తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా చేస్తారంట. సో నేను కూడా ఈ స్ట్రాబెర్రీ రసం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. మనం తీసుకునే స్ట్రాబెర్రీ టేస్ట్ని బట్టి మన రసం టేస్ట్ కూడా మారుతుంది. అంటే కొన్ని పుల్లగా ఉంటాయి కదా, కొన్ని ఏమో తీయగా ఉంటాయి. సో వాటి బట్టి మన రసం టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇదండి, సాల్మన్ ఫిష్ని మన డిన్నర్లో ఇలా 2 వేస్గా మనం సర్వ్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ డిలైట్ఫుల్ డిన్నర్ ప్లేట్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.